స్నానం చేద్దు కానీ పద పిలవండి దీన్ని ఏమండి. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మా పప్పీస్ని చూపిస్తూ ఉంటాను కదా ఎప్పుడు మీకు. సో ఈరోజు ఏంటంటే వాటికి బాగా చేపిద్దామని చెప్పి పైకి తీసుకొచ్చామన్నమాట. వీడి పేరైతే బ్రౌనీ గార్డ్ అండి. ఇది ఫీమేల్ పప్పీ అనమాట. చాలా బాగా మాట వింటుంది. చూసారా, స్నానం చేద్దుగాని రా అంటే చక్కగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుందండి. ఎంత బాగా మాట వింటుందంటే అంత బాగా మాట వింటుంది. ఇవి డాషో పప్పీస్ అనమాట. మా దగ్గర 2 పప్పీస్ ఉన్నాయండి, డాషో పప్పీస్. ఒకటేమో పమేరియన్ పప్పీ అనమాట. ఈ పప్పీకి అయితే 5 ఇయర్స్ అండి, 5 కాదు 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్ పప్పీ అనమాట. మా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ మా పప్పీస్ని ఎంత బాగా చూసుకుంటారంటే చాలా బాగా చూసుకుంటారండి. ఇంకా వాళ్ళకు ఒక చెల్లెలా అనమాట, చెల్లెల్లాగే. మా బాబు అయితే మా పప్పీతోని రాఖీ కూడా కట్టించుకుంటాడు అనమాట. అంత ఇష్టం అనమాట ఈ పప్పీస్. మాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం అండి. పెట్ లవర్స్ అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. అలాగే ఈ చిన్న పప్పీ చూసారు, దానికి స్నానం చేపిస్తూ ఉంటే అమ్మో నాకు కూడా చేపిచ్చేస్తారేమో అనేసి ఎంత దూరం నుంచి చూస్తుందో. దీనికి స్నానం అంటే మహాసరదా అండి. బ్రౌనీకి చక్కగా చేపించుకుంటుంది. చక్కగా చెప్తున్నా కదా, చక్కగా మాట వింటుంది. మా ద్వారక అయితే అలా కాదండి, రాక్షస్ అనమాట. స్నానం చేయించాలంటే దాన్ని పారిపోద్ది అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికి స్నానం అయిపోయింది కదా, అది చూడండి కిందకి వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా జారుకుంటుందంటే నూనె పట్టుకుంటే నూనె పరుగుల్లా జారిపోతుంది అనమాట. ఇది చూడండి ఎంత చక్కగా స్నానం చేయించుకుందో, ఎంత చక్కగా ఒళ్ళు తుడిపించుకుంటుందో. దొంగమొహం అదైతే అలా కాదనమాట, అస్సలు మాట వినదండి. ఇది ఎంత బాగా మాట వింటుందో అది అంత రాలుగా అనమాట. ఇది చక్కగా మాట వింటుంది కదా అంటే అది ఇంట్లో అందరూ మాట వినేస్తే ఎలాగా మరి, మనం కూడా ఎక్కడ ఇదవలేం కదా. అందుకనే ఏమో కానీ ఇది విన్నంత ఇదిగా అది మాట వినదు. వింటుంది కానీ స్నానం చేసే విషయంలో మాత్రం దానికి మాకు రచ్చ రచ్చ అనమాట. ఇల్లంతాను గోల గోల చేసేస్తుంది అనమాట. అస్సలు మాట వినదండి. మీరే చూస్తున్నారుగా, స్నానం చేయించే దగ్గర నుంచి తుడిపించుకునేంత వరకు మా బ్రౌనీ గడు చూసారు ఆయన చేతుల్లోనే ఉంది. మా ద్వారకాలా కాదండి. చూడండి అప్పుడు అది దీన్ని చూసిందిగా అది కిందకి పారిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను, భలే నవ్వుకుంటారనమాట. ఇక చూడండి, దీనికి స్నానం అయింది కదా, వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా ఇక్కడెక్కడే ఉంది కదా, అది చూసారా దిగిపోతుంది. దాన్ని క్యాప్చర్ చేద్దామన్నా సరే దొరకదనమాట. చూసారా నూనె పరుగుల్లా జారిపోయింది. దీంతో ఇలా ఉంటుంది అనమాట మాకు. మా వారు ఇంకేం చేస్తారు పాపం, కిందకి వెళ్ళి దాన్ని ఎత్తుకొని తీసుకొస్తున్నారు. మళ్ళీ దీని దగ్గర ఇంకొకటి ఉందండి, వాళ్ళ అమ్మని ఎత్తుకుంటే అస్సలు ఊరుకోదు. దీనినే ఎత్తుకోవాలంటది, దీంతోనే ఆడమని అంటది. అసలు ఇక చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా ఊరుకోదు. మా పిల్లల దగ్గరికి వచ్చి మా అమ్మ నువ్వు వెళ్ళిపో అని అన్నా ఊరుకోదు. దానికి అంత ఇదనమాట. దానినే చూడాలి, దానికే గారం పెట్టాలి. ఇక్కడ బ్రౌనీ చూసారా ఆ టవల్తో ఆడుకుంటుంది అనమాట. ఆరుతుందని వేస్తే ఇక స్నానం చేసినాయి కదా, వీటికి హుషారు వచ్చేస్తుంది అనమాట స్నానం చేసిన తర్వాత. అన్నట్టు మా పప్పీస్కి షాంపూ ఏం వాడతానని మీరు అడుగుతారు కదా. షాంపూ అయితే మేము షాప్లోంచి తీసుకొచ్చిన షాంపూ పెట్టామండి. అది పప్పీస్కి వాడే షాంపూస్ ఉంటాయి కదా, అవి ఎందుకనో మా పప్పీస్కి పడలేదండి, హెయిర్ ఫాల్ వచ్చేసింది. దానివల్ల ఇంక అప్పటి నుంచి ఏం చేస్తామంటే 3 పప్పీస్కి కూడా మేము క్లినిక్ ప్లస్ వాడతాం అనమాట. ఈ క్లినిక్ ప్లస్ ఎందుకో బాగా వీటికి పడింది. హెయిర్ ఫాల్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇదే యూస్ చేస్తాం, ఇంక వేరే షాంపూ ఏమీ పెట్టము. పప్పీస్కి వాడే షాంపూ ఎందుకనో మా పప్పీస్కి పడలేదండి. బహుశా వాటర్ కంటెంటు వీటికి పడలేదేమో, వీటి బాడీకి. అందుకని మేము ఇక క్లినిక్ ప్లస్ే వాడతాము. ఈ క్లినిక్ ప్లస్తో షాంపూతో స్నానం చేయించేసిన తర్వాత మళ్ళీ ఒక బకెట్ నీళ్ళలో డెటాల్ వేసి డెటాల్తో కూడా ఒకసారి మళ్ళీ కడుగుతాం అనమాట. పప్పీస్ని ఎంత మెయింటైన్ చేయాలంటే అండి, వాటికి స్వెట్ కూడా వస్తుంది. ఇప్పుడు వేసవకాలం అసలు ఆగలేవన్నమాట. వేసి పెంచుతామండి మేమైతేని. అలా అని మిమ్మల్ని పెంచమని కాదండి, ఇంకా మేము అలా ఉంటాం కాబట్టి ఇవి కూడా మాతో పాటు అట్లా ఉండిపోతాయి. ఈ చిన్న మొహంది అయితే ఏం చేస్తుంది, ఏసీకేసి చూపించి మరీ ఆన్ చేయమని అడుగుద్ది అనమాట. దీనికి అంత గారం. మా పిల్లలకి కూడా గారం పెట్టలేదండి, వీటికి పెట్టాము. ఏంటో వీటికి మాకు ఇంత అనుబంధం ఎలా ఏర్పడిపోయిందో అసలు చెప్పలేమన్నమాట. మీకు మా బ్రౌనీని చూపించాను కదా, బ్రౌనీని అయితే మేము 15 డేస్ పప్పీగా ఉన్నప్పుడు తెచ్చుకున్నామండి.
తల్లి దగ్గర నుంచి తెచ్చాం కదా, ఏడుస్తుందేమో అనేసి ఒక బాధ తెలియకుండా ఉండాలని చేతుల్లోనే పెట్టుకొని పెంచామన్నమాట. ఆ అభిమానము ఏమోనండి, ఎంత ప్రేమ చూపిస్తుందో మా వారి మీద, నా మీద, మా పిల్లల మీద. పిల్లలు హాస్టల్ నుంచి వస్తారా, ఈసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. గోల గోల చేసేస్తాయండి. వాళ్ళని చూసి ఫోన్ చేపించి మాట్లాడిపిస్తాము. మా బాబుని పేరు పెట్టి పిలిచినా, మా పాపని పేరు పెట్టి పిలిచినా వచ్చారేమో అనేసి బయటికి వెళ్ళి కూడా వెతుక్కుంటాయండి. పిల్లల్ని అంత బాగా గుర్తుపెట్టుకుంటాయి. ఈ ప్రేమలో అండి మనం ఎంత కష్టమున్నా మర్చిపోవచ్చండి. మనుషుల దగ్గర ఇంత ప్రేమ ఉంటుందా చెప్పండి? ఈ రోజుల్లో మనుషుల దగ్గర ప్రేమ ఎక్కడుంది చెప్పండి? అంత మోసమేనండి. మనుషుల దగ్గర మేము సొంత వాళ్ళ దగ్గరే మోసపోయామన్నమాట. అఫ్కోర్స్ ఆ మాట చెప్పొచ్చో చెప్పకూడదు, ఇంక నేను గబుక్కుని నోరు జారేసాను. వీటి దగ్గర అయితే అలాంటి కల్మషం ఏమి ఉండదండి. స్నానం చేయించేటప్పుడు చూసారా, మా ద్వారక స్నానం చేయించేటప్పుడు జారుకొని పారిపోవటం దీనికి బాగా అలవాటండి. చూసారా, కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా మొక్కల్లో చూసారా. మాకి దీంతో నా రచ్చరంబోలా చేసేస్తుంది అనమాట. స్నానం చేయించేటప్పుడు దీన్ని పట్టుకొని ఆయన కాళ్ళతో నొక్కి పెట్టి చూసారా, అదిగో మాకేంటో ఇది నాకు అర్థమవదు, వీటితో సరిపోతుందండి ఒకటి అంతాను. స్నానం చేయించిన తర్వాత తుడిచేసిన తర్వాత అండి ఆడతాయండి. ఇంకా ఆ టవల్ పట్టుకొని మాపేసి, మామూలుగా కాదండి, ఎండలోనే పెట్టాలన్నమాట స్నానం చేయించిన తర్వాత పప్పీస్ని. ఎందుకంటే వాటికి చలి ఉంటుంది, వాటిలో ఉన్న వైరస్ లాంటిది ఏమన్నా ఉన్నా కానీ ఆ ఎండకి ఆ వైరస్ అనేది పోతుందన్నమాట. చూసారా, చక్కగా బొమ్మ తుడిపించుకుంటుంది. దీన్ని చాలా వరకు బొమ్మ అంటారండి, పప్పి అన్నారనమాట. బండి మీద కూర్చున్నా, కారులో కూర్చున్నా దీనిదే హవా అనమాట. చూసారా, స్నానం అయిపోయింది, మళ్ళీ కిందకు పరిగెత్తుకెళ్ళిపోతుంది. తిరుగుతూనే ఉంటుంది, మమ్మల్ని తిప్పుతూనే ఉంటుందండి. రాక్షసి పిల్ల అనమాట. బ్రౌనీ అలా కాదండి, చూడండి మాకు కూడానే ఉంటుంది. ఇక ఎండలో పెట్టాలి కదా, దాన్ని కూడా మళ్ళీ కిందకెళ్ళి తీసుకొచ్చారనమాట మా వారు. ఇప్పుడు టవల్ వేసాం కదా, మేము తుడిచింది సరిపోదు, మళ్ళీ ఈవిడ గారు తుడుచుకుంటుంది అనమాట. అదిగొని చూసారా, ఇవి నిద్రపోతాయండి. కుంభకర్ణుడు చెల్లెళ్ళా నిద్రపోతాయి అన్నమాట. ఎంత లేపినా లేవదు. చూసారా, దీనికి ఇంత డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఊరుకోదనమాట. చూసారా, లేవట్లేదు. అలాగే మా బ్రౌనీ కూడా అండి, ఇక ఒక 4 hours 5 hours అన్నా సరే నిద్రపోతాయి అన్నమాట. వీటి నిద్ర నాకు ఉంటే బాగుంటుందని అనిపిస్తుందండి. పోనీలేండి, అవన్నీ సుఖంగా నిద్రపోనివ్వండి అనేసి అని అనుకుంటాను. మా బ్రౌనీ అయితే టప్ చైర్లో నిద్రపోతుంది. ఇది పాపం అసలు ఏం చూసుకోదండి, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నిద్రపోతుంది. మా ద్వారకాలే కదా, ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చేసిందట, దానికి దివాన్ ఎక్కి పడుకుంది. ఇక దాని ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతుంది అనమాట. సో ఇదేనండి నా వ్లాగు. సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్.